మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో బంగ్లాదేశ్ స్పెషల్ ఎగ్ పీతా రెసిపీని తయారు చేసుకుందాం. ఇది బంగ్లాదేశ్లో చాలా పాపులర్ అండి. ఈ రెసిపీ మొత్తం పక్కా కొలతలతో తయారు చేయడం జరిగింది. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా పసుపు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. విస్కర్తో ఒకసారి కలుపుకొని ఒక కోడిగుడ్డు తీసుకుని పగలగొట్టి దీనిలోకి వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా నీళ్ళను కూడా పోసుకొని దోసపిండిలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా ఉండాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. కొద్దిగా లోతుగా ఉన్న గేటు తీసుకుని కొద్దిగా పిండి తీసుకుని వేడి వేడి నూనెలోకి ఇలా వదలాలి. ఈ ఎగ్ పీతాని రెండు వైపులా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా వేయించుకుంటే ఎగ్ పీతా రెసిపీ రెడీ అయినట్లే. మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను పాలకూరతో పొరాటాని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.